నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. అమరావతిలో అధునాతన నగరం, ఆ వివరాలు మీకోసం. ఏపీ రాజధాని అమరావతి ప్రతి ఒక్కరి కళ. ఈ మాట ఎవరో అనలేదు. గత ఏడాది ప్రజలే తమ ఓటు ద్వారా తీర్పు చెప్పారని సీఎం చంద్రబాబు నాయుడు గతంలో చెప్పినట్టు ఈ కళ సాకారమయ్యేందుకు చంద్రబాబు చేసిన కృషి ఫలించిందే. తొలి అడుగు పడిందే. ఎప్పుడెప్పుడా అని చంద్రబాబు, మంత్రులు, యావత్ రాష్ట్రం కూడా కళ్ళు కాయలు చేసుకొని మరీ ఎదురు చూసిన అమరావతికి నిధులు వచ్చాయి. ఒకేసారి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఖాతాలోకి 4,000 కోట్లకు పైగా సొమ్ములు వచ్చి చేరాయి. ఈ మేరకు కేంద్రం నుంచి వెంటనే ఫ్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి సమాచారం కూడా చేరింది. దాంతో రాజధాని పనులు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. కాంట్రాక్టర్లను ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాడు నేడు అంటూ నిధుల రాక కొంత సమయం పట్టింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మరోసారి ఈ విషయంపై చర్చించారు. ఈ క్రమంలో తాజాగా ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి 3,535 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖాతాలోకి వచ్చాయి. వీటికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుత సంవత్సరంలో 1,500 కోట్లను గ్రాంట్గా రాజధానికి ఇస్తామని బడ్జెట్లోని ప్రకటన చేస్తుంది. వాస్తవానికి ఈ నిధులు పనులు మొదలయ్యాక ఇస్తామని అదే సమయంలో ప్రకటించింది. కానీ చంద్రబాబు ఈ విషయంలో పునరాలోచించాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ క్రమంలో కేంద్రం ఇస్తామని చెప్పిన 1,500 కోట్ల రూపాయల్లో 2 భాగాలుగా చేసి తొలి భాగం 750 కోట్లను తాజాగా విడుదల చేసింది. దాంతో మొత్తం 3,535 ప్లస్ 750 కోట్లు కలిపి 4,285 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి చేరాయి. దాంతో అమరావతికి రావాల్సిన రుణ సహాయంలో తొలి అంకం పూర్తయింది. ఈ నిధులను వినియోగించి చేపట్టే పనులకు సంబంధించిన వివరాలు ఇచ్చాక మరిన్ని నిధులను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. 2015లో శంకుస్థాపన జరిగిన ఈ మహానగరం నిర్మాణం వైసీపీ పాలనలో పడకేసిన విషయం తెలిసిందే. గత ఏడాది అధికారంలోకి వచ్చిన నుంచి అమరావతిని మళ్ళీ పట్టాలెక్కించాలని అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం రోజుకో థీమును ముందుకు తెస్తోంది. ఇప్పటికే నవనగరాల కాన్సెప్ట్తో రాజధాని నిర్మాణానికి ప్లాన్ చేయగా ఇప్పుడు ఏఐ సిటీ క్వాంటమ్ కంప్యూటరింగ్ హబ్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజధానిలోని 50 ఎకరాల్లో సైన్స్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలో అత్యాధునిక వసతులతో పాటు దేశంలో ఎక్కడా లేని వసతులు సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ రంగాల్లో అమరావతిని దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు కొత్త ప్రాజెక్టులను తెరపైకి తెస్తోంది. గతంలో నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం రాజధానిలో నవనగరాలు ఉంటాయి. ఈ నవనగరాల్లో దేనికది తీసుకునే విధంగా నిర్మించడంతో పాటు అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. అయితే గత ఏడాది 4వసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు అమరావతికి అదనపు హంగులు అద్దాలని డిసైడ్ అయ్యారు. దీనిలో భాగంగా డ్రోన్ సిటీ, ఏఐ సిటీ, క్వాంటమ్ కంప్యూటర్ హబ్ వంటి టెక్నాలజీల రంగాలకు పెద్దపీట వేశారు. హైదరాబాద్లోనే గతంలో చంద్రబాబు నిర్మించిన జినోమ్ వ్యాలీని తలదన్నేలా అమరావతిలో కొత్తగా సైన్స్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. సీఎం చంద్రబాబు ఆలోచన ప్రకారం అమరావతిలో సైన్స్ సిటీ ఏర్పాటుకు కేంద్రం కూడా ఓకే చెప్పిందని సమాచారం. 50 ఎకరాల్లో నిర్మించనున్న సైన్స్ సిటీకి దాదాపు 200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా లేనందున కేంద్రమే ఈ నిధులను భరించేలా సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పించారని అమరావతిలో టాక్ నడుస్తోంది. ఇక అమరావతిలో నిర్మించనున్న ఈ సైన్స్ సిటీలో 10 మ్యూజియంస్, ఇంక్యుబేషన్ సెంటర్లు, గ్లోబల్ రీసెర్చ్ కొలాబరేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా కొత్త పరిశోధనలను ప్రోత్సహించేలా యువత కోసం నైపుణ్యాల పెంపు కేంద్రాలను ప్రారంభించనున్నారు. వాస్తవానికి సైన్స్ సిటీల నిర్మాణానికి అయ్యే వ్యయంలో సగం మాత్రమే కేంద్రం భరిస్తోంది. అయితే నవ్యాంధ్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మొత్తం ఖర్చును కేంద్రమే భరించాలని సీఎం
చంద్రబాబు విన్నవించారని అంటున్నారు. దీంతో సీఎం చంద్రబాబు రిక్వెస్ట్ను సానుకూలంగా పరిగణించిన కేంద్రం అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో సైన్స్ సిటీ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే 5 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సైన్స్ సిటీ సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.